అందరికీ నమస్కారం. ఇట్స్ ఓకే పాడ్కాస్ట్ కి స్వాగతం. నేను మీ సుధామణి. మరిన్ని మంచి విషయాలు మీ ముందుకు తేవాలంటే నాకు సపోర్ట్ చేయాలిగా. సో ఫార్ నా కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈరోజు టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సే నో వితౌట్ గిల్ట్. గిల్ట్ ఫీల్ అవ్వకుండా లేదు అని ఎలా చెప్పాలి? మనలో చాలా మంది లేదు అని చెప్పాలనుకున్నా చెప్పలేకపోతారు. ఎందుకంటే ఎదుటివారు బాధపడతారేమో, మనల్ని స్వార్థపరులుగా అనుకుంటారేమో, లేదా మన గురించి తప్పుగా భావిస్తారేమో అని భయపడుతుంటాం. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, లేదు అని చెప్పడం తప్పు కాదు, అది మీ హద్దులను గౌరవించడం. మొదటిది, లేదు అని చెప్పడానికి పెద్ద వివరణ అవసరం లేదు. ప్రతి నిర్ణయానికి పెద్ద కథ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. క్షమించండి, నేను ఇది చెయ్యలేను, ఈసారి నేను పాల్గొనలేను, మర్యాదగా కానీ దృఢంగా చెప్పండి. మంచిగా మాట్లాడడం వేరు, మీ నిర్ణయాన్ని మార్చుకోవడం వేరు. నన్ను గుర్తు చేసుకున్నందుకు ధన్యవాదాలు, కానీ ప్రస్తుతం నేను చేయలేను. మీ ఆహ్వానానికి ధన్యవాదాలు, కానీ ఈసారి రావడం కుదరదు. మూడవది, అవసరానికి మించి క్షమాపణలు చెప్పకండి. ఒకసారి సారీ అంటే చాలు. సారీ, నాకు ప్రస్తుతం సమయం లేదు, క్షమించండి, ఇది నా వల్ల కాదు. నాలుగవది, వెంటనే సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఆలోచించడానికి సమయం తీసుకోండి. నేను ఆలోచించి మీకు చెప్తాను, నా స్కెడ్యూల్ చూసుకుని చెబుతాను. ఐదవది, మీ మనశ్శాంతి కూడా ముఖ్యమే. ప్రతి ఒక్కరికి అవును అని చెప్పడం వల్ల చాలాసార్లు మనకు మనమే లేదు అని చెప్పినట్టుంది. ఆరవది, అందరూ మీ నిర్ణయాన్ని ఇష్టపడకపోవచ్చు, అది సహజం. వారి నిరాశకు మీరు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. ఒక చిన్న స్టోరీ మీకోసం. ఒకరోజు ఆఫీస్ వర్క్ వల్ల నేను చాలా టైర్డ్ అయిపోయాను. నిజం చెప్పాలంటే అది నాకు చాలా బ్యాడ్ డే. సో రెస్ట్ ఆఫ్ ది డే లీవ్ తీసుకుని మేనేజర్తో చెప్పి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా. కరెక్ట్గా వెళ్ళే ముందు నా కోవర్కర్ నా దగ్గరకు వచ్చి ఒక కాల్ హ్యాండిల్ చేయగలవా అని అడిగారు. నేను వెంటనే ఇంకో 5 నిమిషాల్లో నేను ల్యాప్టాప్ షట్ డౌన్ చేసి వెళ్ళిపోతున్నాను అనగా ఆ కోవర్కరు కొంచెం హెల్ప్ చెయ్యి అని అడిగారు. కానీ గిల్ట్ ఫ్రీగా నేను నో చెప్పుండకపోతే ఆ కాల్ ఒక 20 to 30 మినిట్స్ మాత్రం వెళ్ళేది. మేము కంపెనీకి ఫేస్గా ఉంటాం కాబట్టి కాల్స్ కూడా రెస్పాన్సిబుల్గా తీసుకుంటాను. మా ఎంప్లాయర్ క్లయింట్ ఎక్స్పీరియన్స్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. అలాగే నేను కేర్ఫుల్గా ఉంటాను. కానీ ఆ రోజు మాత్రం నా గురించి నేను ఆలోచించుకోవాల్సి వచ్చింది. అందుకే చాలా పొలైట్లీ, గిల్ట్ లేకుండా నా కోవర్కర్తో ఇలా అన్నాను. నార్మలీ ఐ వుడ్, బట్ టుడే ఐ రియలీ క్యాంట్. ప్లీజ్ ఫైండ్ ఎ వే టు హ్యాండిల్ ఇట్ అని చెప్పేశాను. అంతే. ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు, ఎలాంటి ఎక్స్క్యూజ్ చెప్పలేదు. వారు కూడా అర్థం చేసుకున్నారు. జెన్యూన్గా నేను ఎప్పుడు హెల్ప్ చేస్తాను, ఎప్పుడో ఒకసారే నో చెప్తుంటాను. వాళ్ళు కూడా అది అర్థం చేసుకుని సరే అని వెళ్ళిపోయారు. ఆ రోజు నాకు ఒక ఇంపార్టెంట్ లెసన్ తెలిసింది. హెల్తీ బౌండరీస్ అంటే అందరినీ డిసప్పాయింట్ చేయడం కాదు, అవసరమైనప్పుడు మనల్ని మనం కేర్ చేసుకోవడం. మనం ఎప్పుడు అందరికీ అవైలబుల్గా ఉండాలని ప్రయత్నిస్తాం, కానీ కొన్నిసార్లు మన బ్యాటరీ కూడా రీఛార్జ్ కావాలి. ఒకరోజు విశ్రాంతి తీసుకోవడం వల్ల మీరు బ్యాడ్ ఎంప్లాయీ కానీ సెల్ఫిష్ పర్సన్ కానీ అవ్వరు. మీ మెంటల్ పీస్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా ఒక రెస్పాన్సిబిలిటీ. కాబట్టి గుర్తుంచుకోండి, ఎవ్రీ నో ఇస్ నాట్ రిజెక్షన్. సమ్ టైమ్స్ ఇట్స్ సెల్ఫ్ రెస్పెక్ట్, సమ్ టైమ్స్ ఇట్స్ సెల్ఫ్ కేర్. అందరినీ చూసుకునే ముందు మిమ్మల్ని మీరు చూసుకోవడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఎంటీ కప్ నుంచి ఎవరికీ నీళ్లు పోయలేం. మళ్ళీ డైలీ డోస్ ఆఫ్ మోటివేషన్తో ఇంకో ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు మిమ్మల్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. సైనింగ్ ఆఫ్, సుధామయ్యి.